పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసినా పచ్చగా వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. పక్కనే ఒక నది, జలజల పారుతున్న నీరు, దానిలో ఎన్నో రకాల జలపుష్పాలు. ఎక్కడినుంచో ఆ నదీ ప్రవాహానికి ఒక మట్టి కుండ, ఒక ఇత్తడి బింది కొట్టుకొచ్చాయి. అవి రెండూ పక్కపక్కనే నదిలో ప్రవహిస్తున్నాయి. బింది కుండకి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించిన ప్రతిసారీ కుండ దూరంగా జరిగిపోయేది. కుండ ఈ రకమైన ప్రవర్తన ఇత్తడి బిందెకి అర్థం కాలేదు. కుండ ఎందుకిలా చేస్తోందా అని అనుకుని, ఎందుకు తమ్ముడు అలా భయపడిపోతున్నావు? నేను నీకు తగిలితే పగిలిపోతావనా? ఆ భయమేమీ అక్కర్లేదు. రావాలతో నేను నీకు తగలను. పక్షుల కిలకిల రావాలతో ఎటు నువ్వు చూసినా పచ్చగా హాయిగా రావచ్చు. వాతావరణం ఎంతో మంచి మాట ఆహ్లాదంగా చెప్పావన్నా. ఉంది. పక్కనే ఒక నది, నువ్వు నన్ను జలజల తగలవు. పారుతున్న నీరు, దానిలో ఎన్నో రకాల జలపుష్పాలు. ఎక్కడినుంచో నన్ను ఆ పగలగొట్టవు. నదీ ప్రవాహానికి కాని ఒక మట్టి కుండ, ఒక ఇత్తడి బింది కొట్టుకొచ్చాయి. నీ పక్కనుంచి నేను వచ్చాననుకో, అవి రెండూ నేనే నీకు పక్కపక్కనే తగలొచ్చు కదా. నదిలో ప్రవహిస్తున్నాయి. నేను నీకు ఇత్తడి తగిలినా, బింది మట్టి నాకు కుండకి నువ్వు తగిలినా దగ్గరగా వెళ్ళిన నా ప్రాణానికే ఇత్తడి ముప్పు. బింది మట్టి కుండకి దగ్గరగా వెళ్ళినప్పుడల్లా ఒక కుండ సామెతుంది తెలుసా? దూరంగా జరిగిపోయేది. బింది కుండకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించినా అరిటాకు మీద ముల్లు పడినా, అవి రెండూ ముల్లు మీద అరిటాకు పడినా పక్కపక్కనే నదిలో చిరిగిపోయేది ప్రవహిస్తున్నాయి. అరిటాకే కదా. ఇత్తడి బింది అందుచేత మట్టి కుండకి దగ్గరగా వెళ్ళిన నువ్వు నన్ను తగిలినా, ఇత్తడి బింది నేనే నిన్ను మట్టి తగిలినా కుండకి దగ్గరగా అపాయం వెళ్ళినప్పుడల్లా నాకే కదా. కుండ దూరంగా జరిగిపోయేది. బలవంతులకి బలహీనులకి బింది కుండకి సఖ్యత దగ్గరగా పనికిరాదు. వెళ్ళడానికి ప్రయత్నించినా నా దారిన నన్ను బింది వెళ్ళని. కుండకి దగ్గరగా మాటలు విన్న బింది కుండ చెప్పిన మాటలను కుండకి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నించిన కుండ దగ్గరకు రాకుండా కుండ దూరం తన దారిన తాను ప్రవాహానికి అనుగుణంగా పయనం సాగించింది. ఇత్తడి బిందెను ముందుగా వెళ్ళనిచ్చి కుండ నిదానంగా ఈ రకమైన దూరంగా కదిలింది. ఇత్తడి బిందెకి అర్థం కాలేదు. అలా కుండ ఎందుకిలా చేస్తోందా ఒకదాని వెనుక ఒకటి ఎవరి దారిన వారు మాట విన్న ఆ నదిలో ఈ ప్రయాణం సాగించాయి.